రాళ్ళు కొట్టుకొని జీవించే ఒకతను ఒక రోజున తన పని చేసుకుంటూ ఉండగా కనుచూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. దానికి మురిసి అతను ఆ రాయిని గుడ్డలో కట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల తర్వాత కుంకుడుకాయలు కొట్టడానికి రాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది. తర్వాత ఆ రాయిని అదే పనికి చాలాసార్లు వాడుకున్నది. ఒక రోజున వాళ్ళ పిల్లవాడు రాళ్ల ఆట ఆడుకోవడానికి ఆ రాయిని తీసుకొని బయటకు వెళ్ళాడు. కొద్దిసేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలందరూ ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఆ పిల్లాడు కూడా రాళ్ళు చేతిలో పట్టుకొని వెళ్ళాడు. ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను బాబుతో, ఆ రాయి నాకు ఇస్తావా, నీకొక చిక్కీ ఇస్తానన్నాడు. పిల్లాడు సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు. సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటే బాగుంది కదా అని ఒక చిక్కీ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు. అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకు పోయి వస్తువులను వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి అదేమిటి ఇవ్వవా అని అడిగాడు. దానికి అతను కొంత రొక్కము తీసుకొని ఆ రాయి వ్యాపారికి ఇచ్చేశాడు. బాగుంది కదా అని వ్యాపారి దాన్ని బల్లపైన పేపర్ వెయిట్గా వాడసాగాడు. కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి ఆ రాయిని చూసి అతనికి కొంత రొక్కం ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్ల విలువ చేసే మేలిమి వజ్రమని తేలింది. నీతి: అదే రాయిని ఒకళ్ళు కుంకుడుగాయలు కొట్టుకోవడానికి వాడుకున్నారు, ఒకళ్ళు రాళ్ల ఆట ఆడుకోవడానికి వాడుకున్నారు, ఒకళ్ళు చిక్కీ కోసం దాన్ని ఇతరులకు ఇచ్చేశారు, ఒకళ్ళు దాన్ని పేపర్ వైట్ గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకుంటాడు. అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది, ఎంతో అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలన్నది వారి వారి బుద్ధి ప్రచోదానికి లోబడి ఉంటుంది. మానవ జీవిత పరమార్థం తెలుసుకున్న వారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ జీవన్ముక్తి పొందగలుగుతారు. లేనివారు ఈ జీవితాన్ని వృధా చేసుకుంటారు. జీవిత లక్ష్యాన్ని గుర్తిద్దాం, జీవన గమనాన్ని సాధిద్దాం. థ్యాంక్ యూ. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.